కొత్తపట్నం మండలంలో అభివృద్ధి పనులు చేపట్టి సరికొత్త పట్టణంగా చూపిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. కొత్తపట్నం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా శాఖల వారీగా నివేదికలు సమర్పించారు. మండలంలో జేజేఎం పనులు నిలిచిపోతే తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యే దామచర్ల ఆర్డబ్ల్యూఎస్ఏఈ వంశీకృష్ణారెడ్డిని నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ కొత్తపట్నంలో షిప్పింగ్ హార్బర్, విమానాశ్రయం నిర్మాణం ద్వారా మండల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. షిప్పింగ్ హార్బర్తో మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగుపడుతున్నట్లు వివరించారు. ఈతముక్కల గ్రామ సమీపంలోని శిథిలావస్థకు చేరిన బకింగ్హోమ్ కెనాల్ స్థానంలో కొత్త నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు లంకపోతు అంచిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటీసీ సైక్యం లక్ష్మీ శారద, ఎంపీడీఓ శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మినీ గోకులం కింద కొత్తపట్నంలో నిర్మించిన షెడ్లను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. 3 దశల్లో శాంక్షన్ అయినటువంటి ఈ వర్క్ లేదు. ఆ వర్క్లన్నీ కూడా సార్ మండల ప్రాబ్లం ఉంటే చెప్పాలి కదా. నువ్వు ఉండేది ఇట్లా ఉంది పరిస్థితి, మనకి రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉందని చెప్పి తెలియదు. 8 నెలలు సార్ రాజపాలెం విషయం గురించి మేము తమకి తయారు చేసిన లిస్టులో పెట్టాను సార్. 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం నుంచి ప్రతి గ్రామం జలజీవన మిషన్లో వేయాలి. ఈ కోట్ల రూపాయలని పెండింగ్ ఎందుకు పడుతుంది? మొత్తం 101 కంప్లీట్ అయింది సార్. 85 ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. మొత్తం 7.5 కోట్లు సార్. సంక్రాంతి కల్లా అయిపోతుంది సార్. క్యూరింగ్ పెడుతున్నాం సార్. ముందు వస్తే నిన్నే అడుగుతాం, కాంట్రాక్టర్ కాదు. మీరు బాధ్యతగా మీరు కూడా చూసుకోవాలి. మనం సిమెంట్ రోడ్ వేసినప్పుడు 2-3 రోజులు వాటర్ నిల్వ చేసి చేయాలి, క్యూరింగ్ చేయాలి. ఎట్లా చేస్తున్నారో హెచ్ఎం గారు వెళ్ళిపోయారు సార్. తర్వాత సార్ మనకి మనబడి మన పరిషత్ కార్యక్రమం అతను నాడు సార్. దానికి 11 ఏసీఆర్ శాంక్షన్ అయింది సార్. దానికి కానీ 51 లక్షల నిధులు శాంక్షన్ అయింది సార్. మనం 50 లక్షల నిధులు ఖర్చు అయిపోయింది సార్. నిధులు దానికి కానీ మనం 7 రూములు కంప్లీట్ చేసాం సార్. పైన ఓన్లీ వితౌట్ పెయింటింగ్. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా? సబ్మిట్ చేశారు సార్. కాదమ్మా, కమిటీ వేసింది. 3 మ్యాన్ కమిటీ తోటి కలెక్టర్ గారు వేశారు. పరిష్కారం కాలేదు. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకి 3 కిలోవాట్స్కి వచ్చి 1,90,000 అవుతుంది సార్. 3 కిలోవాట్స్ ప్యానల్స్ రూఫ్ టాప్ మీద ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల 1,90,000 ఖర్చు అవుతుంది సార్. దాంట్లో 78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సార్. 2 కిలోవాట్స్కి వచ్చి 1,20,000 వస్తుంది సార్. 1,20,000 ఖర్చు అవుతుంది సార్. అందులో 60,000 సబ్సిడీ వస్తుంది సార్. 1 కిలోవాట్కి వచ్చి 60,000 అవుతుంది సార్. అందులో 30,000 గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ పొందుతాం సార్. 3 కిలోవాట్స్కి మనం 420 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది సార్ సోలార్ ద్వారా. 2 కిలోవాట్స్కి 240 యూనిట్లు, 1 కిలోవాట్కి 120 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది సార్. అంటే ఆ 52 మంది కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కోసం పెడుతున్నారు. చేశాము, రిమైండ్ చేస్తే దాని మీద పరిశీలిస్తున్నారు. అంటే ఈ బకింగ్హామ్ కెనాల్లో లైసెన్స్ ఇవ్వాలంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ లాంటి దాంట్లో లైసెన్స్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఫ్రెష్ వాటర్ రివర్ కోసం ఉంటే దాంట్లో లైసెన్స్ ఇవ్వచ్చు సార్. ఈ బకింగ్హామ్ కెనాల్ ఏంటంటే దాంట్లో మనం ఆక్వా రైతులు దాని నుంచి వాటర్ తోడుకుని ఉంటారు కాబట్టి అది ఇవ్వచ్చా ఇవ్వడం పరిశీలిస్తున్నారు సార్. దాని మీద మనకి త్వరలోనే ఇస్తారు సార్. దాని మీద పండగ తర్వాత డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ రెవెన్యూ మేజర్ ప్రాబ్లం ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా. ముసలాంటి మొట్టమాల కొట్టారు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఒక 200 ఎకరాల దాకా అక్కడ ఉంది. కొంతమంది అంతా కూడా వేరే వాళ్ళంతా చేస్తున్నారు. ఆల్రెడీ 10 ఎకరాలు ఉండేవాళ్ళు, 15 ఎకరాలు ఉండేవాళ్ళు చేస్తున్నారు. అవన్నీ అది ఎస్సీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. అది ఒకసారి రెక్టిఫై చేసి ఈ ఎవరైతే లేదో వాళ్ళందరూ పేదలందరూ 1 ఎకరా ఇచ్చినట్టు ప్లాన్ చేస్తాం. ఒకసారి మనం కూర్చొని మాట్లాడాలి. మొన్న ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళకి మరుగునట్టుగా డీకేసీ పట్టాలి కరెంట్. అయితే ఇప్పుడు సబ్సిడీ లేనందువల్ల టోటల్ మర్చిపోయారు. మన మండలంలో దాదాపు 200-300 ఎకరాలు చేసుకునే గ్రామం వీళ్ళ సర్టిఫికేట్ వస్తే ఈయన సర్టిఫికేట్ ఇస్తే ఈయన కరెంట్ ఇస్తారు. ఎందుకంటే
లేకుంటే వాళ్ళకి 6 రూపాయలు పడుతుంది, 4 రూపాయలు కదా, 6 రూపాయలు పడుతుంది. రేపటి నుంచి ఈ నెల నుంచి 6 రూపాయలు పడుతుంది. వాళ్ళు దీనిలో కలవాలంటే అందరితో పాటు 2.5 ఈ ప్రభుత్వం ఓనర్గా చేస్తున్నారు. ఈ బెనిఫిట్ రావాలంటే వాళ్ళ వరకన్నా కనీసం కలెక్టర్ గారితో మాట్లాడి సాగు చేసి ఎవరికి అమ్మ లేటెస్ట్ పంట. గతంలో అంటే మీరు పెండింగ్ పెట్టారు, పిల్లకాయలకు వస్తాయా, కొడుకులు కూతుళ్ళకి వస్తాయా, రావా, ఇదంతా పెద్ద డీకే పంట అంతా పెండింగ్ ఉంది. వాళ్ళకి లేటెస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇచ్చారు. ఇంటి కూడా సంవత్సరం ఉన్నారా, డైరెక్ట్ మీరు కనీసం పర్మిషన్ ఇచ్చినా వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు కరెంట్ ఇస్తారు. అటు భారీ సమస్య కింద రోడ్డు వేయలేదు. రేపు ఉత్తర బైక్ కావాలని తెలిస్తే రోడ్డు ఉంటుంది. అసలు మొత్తం 33 మనకి రన్నింగ్లోనే 3 కంప్లీట్ అయినాయి. కొత్తపట్నంలో 2, ఆలూరులో 1 కంప్లీట్ అయింది. మిగతావి 14 మనకి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, 3 రూఫ్ లెవెల్లో ఉన్నాయి, 10 ఎర్త్ వర్క్లో ఉన్నాయి. అవన్నీ కూడా వర్క్ అనేది ప్రోగ్రెస్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండలంలో ప్రతి పంచాయతీలో కూడా మనకి అమృతసరోవర్ కింద మనం చెరువుని డెవలప్ చేసుకొని 5 ఎకరాల లోపు ఉన్న చెరువులు ఏదైనా మనము డెవలప్ చేసుకొని అంటే ఊరికి దగ్గరగా ఉండదని దానికి వాకింగ్ ట్రాక్ అవన్నీ కూడా డెవలప్మెంట్ చెట్లు కొట్టించేసి క్లీన్ చేసేసి మొత్తం రీసెంటింగ్ చేయాలని చేయడము, కట్టబలం చేయడము, వాకింగ్ ట్రాక్ లాగా పంచాయతీకి పర్మిషన్ ఇచ్చి వాకింగ్ ట్రాక్ అట్లా చేయించడము. ఎవరైనా ఎన్ఆర్ఐలు వాళ్ళు ఎవరైనా ఉంటే 7 వచ్చే లోపలికి 47 శాంక్షన్ అయింది. దాంట్లో ఇన్ ప్రోగ్రెస్ 33 ఉన్నాయి, ఇంకా 3 కంప్లీట్ అయింది. 33 కంప్లీట్ అయింది. అవును. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ ఏమన్నా? మిగతా 14 మంది కొంతమంది ఆల్రెడీ ఉన్నాయి చెప్తున్నారు సార్. కాదు, ఇప్పుడు శాంక్షన్ ఇప్పుడు మొదలు పెట్టుకుంటే మేము శాంక్షన్ చేస్తామని ఒక 50% వీళ్ళు ముందు మొదలు పెట్టించారు. మిగతా 50% సెకండ్ ఫేజ్లో పెడదామని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. వీళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు స్పెషల్ ఆఫీస్ ఇస్తాం. ఒకసారి నాకు ఒక నెల అంతా తెలిపిద్దాం. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు వచ్చింది కదా. అదే వాళ్ళు ఇప్పుడు వచ్చారు, పైన వేద్దాం. పైన నుంచి చేపిస్తే ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు డ్రా చేశారు, ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, మొత్తం బయటకు వస్తాయి. తీర్మానం లేకుండా ఒక వర్క్ని ఏం చేయాలి అంటే ముందు తీర్మానం పెట్టేసి దాంట్లో ఒకసారి ముఖ్యంగా మన సచివాలయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజెస్ వైజ్గా పోయినసారి మీటింగ్ పెట్టేసి మీకు కొన్ని బాధ్యతలు అప్పగించాం. దాన్ని కంప్లీట్ చేసి అన్నీ కూడా మీరు బాధ్యతగా చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజలకు సర్వీస్ చేయడానికి మనం ఉన్నాం. ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో అవి మనం తెలుసుకోవాలని ఈరోజు ఎమ్మెల్యే గారు నేనున్నా, ఇప్పుడు సచివాలయంలో మీరు కూడా ఉద్యోగం కోసం పనిచేస్తున్నా, అల్టిమేట్గా మనం కావాల్సింది ప్రజలకి సౌకర్యం మనం కల్పించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మండలంలో మనం ఉండే టైంలో 14-19 ప్రభుత్వంలో మండలం అంతా కూడా బాగు చేశాం. మండలంలో రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా విలేజ్ రోడ్స్ కానీ నా సాయశక్తుల ఆ రోజు ఉండే పరిస్థితుల ప్రకారంగా ఎన్నో కార్యక్రమాలు కూడా కొత్తపట్నం అనేది మార్పు తీసుకొచ్చాం. మేము అయిపోయిన తర్వాత ఒక బకెట్ కెనాల్ బ్రిడ్జ్ ఒకటి ఆగింది ఈతముక్కల రోడ్లో. ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు ఆ రోజు 60% వరకు కంప్లీట్ చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంలో లాస్ట్ ఎలక్షన్ ముందు ఎంత పని చేశారు, ఏం చేశారు మీ అందరూ కూడా చూశారు. ఆ తర్వాత మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నుంచి పల్లిపాలెం వరకు ఈ రోడ్డు డబ్బులు అప్పుడుండే పరిస్థితుల్లో శాంక్షన్గా కాగింది. తర్వాత పాదర్తి నుంచి గుండమాల వరకు, గుండమాల మోటుమాల మీద గుండమాల వరకు ఆ 2.5 కిలోమీటర్లు అది కూడా ఆగిందాము. సరిగ్గా పరిస్థితి అక్కడ దాకా కూడా వేసాం. ఈరోజు ఎటు పోయినా కూడా ఈ రోజు కూడా కుంటపడకుండా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక క్వాలిటీగా, ఒక పద్ధతిగా ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో మనం చేయగలిగామని చెప్పి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. ఎందుకంటే కళ్ళ ముందే సబ్స్టేషన్ ఆ రోజు మేము శాంక్షన్ చేసాం. 5 సంవత్సరాలు 2 కాంట్రాక్టులు మారారు. ఇంతవరకు ఆ సబ్స్టేషన్ పూర్తి చేసుకోవడానికి కాలం. మేము ఉండే టైంలో 11 సబ్స్టేషన్లు తీసుకొచ్చాను. అప్ అండ్ డౌన్స్ కరెంటే ఉండకూడదని.
తీసుకొచ్చి 55 మందికి షిఫ్ట్ ఆపరేటర్లకు ఇచ్చాం, ఎవరైతే కష్టపడే వాళ్ళకి. ఈ రకంగా ఒక బాధ్యతగా ఆ రోజు వ్యవసాయానికి కానీ కరెంటు కానీ ఇబ్బందులు లేకుండా అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజు మేము చేశాం. పెన్షన్లు కూడా 100% ఇచ్చాం. పాత ప్రభుత్వంలో ఏమో అవకాశం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకేమో పెన్షన్లు తీసేశారు కొంతమందికి, ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అవి కూడా అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఈరోజు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకే రావాలని చెప్పేసి కూడా అవి కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాళ్ళంతా కూడా అన్నీ తిరిగి మనకి కొత్తపట్నం మండలంలో వచ్చేసి 15 పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర హౌస్లో వచ్చేసి 16,802 ఇల్లు ఉన్నాయి మొత్తం మీద. దాంట్లో 16,008 కంప్లీట్ చేశారు, సర్వే చేశారు. దాని వరకే మిగతా అన్నీ ఏంటంటే కొన్ని డబుల్ ఎంట్రీలో లేకపోతే వేరే విధంగా ఉండటం వల్ల వచ్చి ఉండదు. కాబట్టి దీంట్లో మన మండలం అంతా కూడా 608 మంది పెన్షన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా హౌస్ సైట్స్ లేవని చెప్పేసి 1810 మంది హౌస్ సైట్స్ లేవన్నారు. అదేవిధంగా మనకి హౌస్ వాళ్ళకి ఉండి ల్యాండ్ ఉండి కట్టుకోవాలనుకునే వాళ్ళు 577 మంది ఉన్నారు. 577 కూడా హౌసింగ్ అయినా ఉన్నారు. కాబట్టి వీళ్ళ పేర్లు తీసుకోండి, ఏ విలేజ్కి ఆ విలేజ్ తీసుకొని 390 పోతే ఇంకా మనకి 0 అవ్వాలి. 577 మనకి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు తెలియకపోయినా పల్లెటూరులో పనికి పోతుంటారు. మీరు ఖచ్చితంగా మన వాళ్ళని పంపించేసి మీకు డీటెయిల్గా ఇస్తారు, ఏ విలేజ్లో ఎవరు అనేది కూడా మన వాళ్ళు ఇస్తారు. తీసుకొని వాళ్ళ దగ్గరికి నేరుగా పోయారంటే మీరు ఇట్లా చెప్పారు కదా వాళ్ళు వచ్చినప్పుడు అని చెప్తే వాళ్ళు అన్నీ కూడా మీకు కాగితాలు ఏం కావాలో ఇస్తారు, అది కూడా చూసుకోండి. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 712 ఉద్యోగాలు కావాలని చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ ఇష్యూస్ వచ్చేసి 277 ఉన్నాయని చెప్పారు. మొన్నే మనకి ప్రతి ఊరు కూడా గ్రామ సభలు జరిగినాయి, రెవెన్యూ మీద జరిగినాయి. దాని మీద రెవెన్యూ మీద కూడా కొన్ని మన మీటింగ్ తీసుకున్నారు హైదరాబాద్ మన విజయవాడలో. దాని మీద కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. ఇదివరకు కూడా ఆన్లైన్ ఎక్కించుకోవటం, లేకపోతే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు ఎక్కియటం, వాళ్ళు ఎవరైనా ఖర్చు ఉంటే వాళ్ళ ఆన్లైన్ తీసేయటం, ఇలాంటివన్నీ పిచ్చి పనులు కూడా చాలా చేశారు. కాబట్టి అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి కూడా నేను మన ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా 277 మనకు వచ్చినాయి. ఇవి కూడా ఇంట్లో ఉండే సమస్యలు ఇవి, అవి ఏందనేది కూడా మీకు కూడా లిస్ట్ ఇస్తారు. వాళ్ళని కూడా పిలిపించుకొని మనం దాన్ని కూడా జీరో చేయాలి. మన వల్ల ఇది అనుకుంటే చేయటం, లేకపోతే కారణాలు కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పొద్దుగుప్పుడు మన దగ్గర తిప్పుకోకూడదు, అవి కూడా చేయాలి. మనకు వచ్చేటి 1810 హౌస్ సైట్స్ కావాలన్నారు. ఈరోజు పట్టాలు కావాలి. దీంట్లో 1800లో ఉంటే పల్లెపాలెంలోనే దగ్గర దగ్గర 1300 1400 పట్టాలు ఈరోజు పల్లెపాలెంకి కావాల్సి వస్తూ ఉంది. దాన్ని కూడా చూసుకొని మన ల్యాండ్ ఎక్కడో చూసి ఆ ల్యాండ్ని కూడా మనం ఎక్వైర్ చేసి అందరికి కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాని కాబట్టి మనకి ఉండే కొత్త పల్లెపాలెంకి కూడా ఈరోజు హార్బర్ కూడా వస్తూ ఉంది. దగ్గర దగ్గర 390 కోట్ల హార్బర్ వస్తూ ఉంది. అది కూడా కొత్తపట్నం ఊరు అనుకునే దాన్ని కూడా దాదాపు ఫైనలైజ్ చేశారు. దాన్ని 2016లో మనం శాంక్షన్ చేయించారు. ఆ తర్వాత మనకి అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు. తర్వాత ఫైల్ జరిగే లోపల మళ్ళీ గవర్నమెంట్ మారటం, మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో దగ్గర పెట్టాలని, లేకపోతే ఇంకో దగ్గర పెట్టాలని ఇట్లా జరుగుతా దాన్ని అలానే ఆగిపోవటం వల్ల ఈరోజు దాదాపు శాంక్షన్ చేసి ఫైనల్ స్టేజెస్లో ఉంది. దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడతారు. మన వాళ్ళు ఇందాక అడిగినట్టు బోట్లు కూడా అప్పుడు కావాలని పక్కన దక్షిణం పక్కన పెట్టుకునే విధంగా ఆ రోజు అక్కడ ఉండే రైతులతో కూడా మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో మనం గ్రామస్తులంతా కూడా కూర్చొని మాట్లాడే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు వచ్చాక మెడికల్ అసిస్టెన్సీ 229 మందికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మండలం మొత్తం మీద. మన డాక్టర్ గారు వీళ్ళు కూడా మీరు లిస్ట్ ఇస్తారు. అల్లూరు వచ్చి 6 ఉన్నారు, ఆలూరు వచ్చి 76 మంది ఉన్నారు, ఈత ముక్కలు 22 మంది ఉన్నారు, గాదిపాలెం 21 మంది ఉన్నారు, గమలపాలెం 6 ఉన్నారు. మీకు లిస్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు క్యాంప్ పెట్టండి. అక్కడ క్యాంప్ పెట్టేసి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మన వల్ల అవుతుందా లేదా, లించ్కి ఏదైనా పంపిస్తే ఏదైనా సర్జరీస్ ఉంటే
దాన్ని కూడా మీరు కొంచెం ఆర్గనైజ్ చేసుకోండి. ఆ తర్వాత రేషన్ కార్డులు కూడా 706 మందికి రేషన్ కార్డులు లేవు. ఆ 706 కూడా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా రేపు జనవరి అయిపోగానే పెన్షన్లు రేషన్ కార్డులు ఆల్రెడీ అప్లై చేసుకోమన్నారు. అవి కూడా అందరూ కూడా అప్లై చేసుకుంటే మనకి పూర్తిగా అందరికి కూడా 0 లెవెల్ అవుతుంది. తర్వాత అదర్ ఇష్యూస్ అని చెప్పేసి 280 అన్నారు. అదర్ ఇష్యూస్ ఏంటో ఎంపీ గారు, అదర్ ఇష్యూస్ అంటే ఏంటి? ఈ కేటగిరీలో రాకుండా ఉండే అదర్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. ఏదైనా కూడా ఇది మండలంలో వచ్చేసి 5199 ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మన వాళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు వచ్చిన రిపోర్ట్ ఇది. దీన్ని కూడా మన సచివాలయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు పెన్షన్స్ లేవంటున్నారు, పెన్షన్స్ ఉన్నారు, సచివాలయంలో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం 0 లెవెల్కి తీసుకొచ్చుకోవాలి. ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకోవాలి. సంవత్సరం టార్గెట్ పెట్టుకొని కొన్ని మనం కంప్లీట్ చేసుకుంటా పబ్లిక్ మన దగ్గరికి రాకుండా వాళ్ళకి అక్కడే పూర్తయ్యే విధంగా దాన్ని కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇదే విధంగా ఒంగోలు మండలం చేసాం, టౌన్ కూడా చేసాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే 400-500 మంది మన దగ్గరికి రాకూడదు. వాళ్ళు తిరిగే పని కాకుండా వాళ్ళు తిరగకముందే మనమే ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టుగా మనం ఈరోజు ఒక రిపోర్ట్ కూడా మనం మొత్తం తీసుకోగలిగాం. ఈరోజు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం పూర్తిగా దాన్ని 0 లెవెల్ చేసుకుంటే విలేజ్లో సమస్యలు తగ్గుతాయి. అది కూడా ఒకసారి పెట్టుకుందాం. అదేవిధంగా రెవెన్యూలు కూడా మేజర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక నెల అయిన తర్వాత లేకపోతే చూసుకొని ఒక్కొక్క విలేజ్కి వచ్చి కూర్చొని దాన్ని కూడా ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, పట్టాలు ఇచ్చేవి ఉన్నాయా, ఏముందో కూడా దాని మీద ఒకసారి ఎంఆర్ఓ గారు మన వాళ్ళందరూ కూడా కూర్చొని దాన్ని ఎట్లా చేయాలో చూసుకొని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువ % సాల్వ్ చేయడానికి మాత్రం ముందుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ రోడ్లు కూడా పెట్టాము. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి పడిపాలెం బీచ్ దగ్గర వరకు సిమెంట్ రోడ్డు, డబుల్ రోడ్డు పెట్టాము. అది కూడా మనకి తొందరలోనే రేపు మార్చి తర్వాత ఇప్పుడు శాంక్షన్ అయ్యి వస్తుంది. వచ్చిందంటే సెంట్రల్ లైటింగ్ ఇక్కడి నుంచే మన ఎంఆర్ ఆఫీస్ అవతల నుంచే చివరి దాకా సెంట్రల్ లైటింగ్ తోటి వస్తుంది. అదేవిధంగా మనకి గుండమాల మనకు అది 2 కిలోమీటర్లు ఏదైతే ఆగిపోయిందో ఇందాక ఎవరో చెప్తున్నారు, మాది గుండమాలలో మరీ గుంటలు అయిపోయింది, ఇబ్బందిగా ఉందని చెప్పేసి దాన్ని మూటమాలలో ఆ మూటమాలది ఆ రోడ్డు కూడా దానికి 4,75,00,000 పెట్టాము. అది కూడా మనకి తొందరలోనే అది కూడా వస్తుంది. అది కూడా వస్తే మనకి మండలంలో ఇంకా మిగిలేది బక్కిన కెనాల్ బ్రిడ్జ్ ఒకటే. ఆ రోడ్లో బక్కిన కెనాల్ బ్రిడ్జ్ కూడా నిదానంగా పెడదాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది కూడా ఉండే కంపెనీలన్నీ పోయినాయి. ఇప్పుడు దగ్గర 1,00,000 కోట్లకి నెలగే వడ్డీ కట్టే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మళ్ళీ ఉన్నాయి. దానికి ఏదైతే ఫ్రీ బస్సు లేడీస్కి ఇవ్వటం కానీ, సిలిండర్స్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు 4,000 ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని చేస్తానే మళ్ళీ ఇవన్నీ కూడా పనులు కూడా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మండలంలో దగ్గర 7.5 కోటికి రోడ్లు వేసాం. సిమెంట్ రోడ్లు కూడా దాదాపు పెట్టాము. సిమెంట్ రోడ్లు కూడా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. మనకు వచ్చింది 17 కోట్లు వస్తే ఆ మండలానికి ఒక 7.5, ఈ మండలానికి ఒక 7.5 పెట్టాము. ఈ మండలానికి వచ్చేటప్పటికి ఎక్కువ రోడ్లు ఉన్నాయని చెప్పి 7 విలేజెస్కే పెట్టాము. దగ్గర గమలపాలెం కానీ, పల్లిపాలెం కానీ, ఈత ముక్కలు కానీ, పాదర్తి కానీ, రంగాయపాలెం, వజ్జిరెడ్డిపాలెం, అదేవిధంగా గాదిపాలెంకి పెట్టాము. దాదాపు 0 లెవెల్కి తీసుకురావాలి రోడ్స్. నెక్స్ట్ వచ్చే ఫేస్లో డ్రైన్స్ కూడా పెడతాం. దాన్ని కూడా పెట్టుకొని దానికి పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావాలనేది దాని ఇంటెన్షన్ మీద మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. 80-90% వరకు సిమెంట్ రోడ్లు ఇంక పని ఉండకుండా అన్నీ కూడా పెట్టాము. ఒంగోలు మండలం కూడా పూర్తి అయిపోయింది. ఇంకా ఈసారి వచ్చే దాంట్లో మిగతా విలేజెస్ పెడతాం. ఏదైతే కొత్తపట్నం కానీ మేజర్ చాలా వరకు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చూసి దానికి కూడా పెడతాం. దాంతోపాటు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు గోకులం కూడా మన మండలానికి వచ్చేటప్పుడు 1,18,00,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. దానికి 47 మంది శాంక్షన్ అయితే ఇందాక వాళ్ళు కొంతమంది ఏదో పాత వాళ్ళు ఉన్నారు, 14 ఉన్నాయని చెప్పేసి అన్నారు. దాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం ఇవ్వట్ల. దాన్ని ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. ఏదైనా అవకాశం వస్తే
దాన్ని కూడా పాత దాంట్లో ఏదైనా అవకాశం వస్తుందేమో దాన్ని కూడా ఇప్పుడే నాకు చెప్పారు కాబట్టి అది కూడా నేను ఒకసారి మాట్లాడతాను. మాట్లాడితే అయింది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఎవరైతే కట్టుకున్నారో పేదవాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒకటి మనం అన్నీ కూడా మనం చేసుకుంటా మనం వెళ్తా ఉన్నాం. దీనికి ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరం 1 లక్ష, అదేవిధంగా గుణమాల్లో 55 లక్షలు, వజ్రెడ్డిపాలెం 22 లక్షలు, లెవలింగ్కి అన్నీ కూడా పెట్టాము. అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చినట్టు ఏం చేస్తే బాగుంటుంది, మండలంలో ఒక మార్పు తీసుకురావాలనేది కొన్ని చూస్తున్నాం. ఈడ టూరిజం కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. చీరాల ఈరోజు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ రిసార్ట్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ దానికంటే దగ్గర మన సముద్రం ఉండేది, అక్కడ ఇంకా దూరం ఉంది. ఈడ మనకి ఫెసిలిటీస్ వాళ్ళకి ఏం కావాలో మనం ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా పెద్ద కంపెనీలన్నీ కూడా మనకి టూరిజం ఇక్కడ కూడా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒకటి చూస్తున్నాం. మన హార్బర్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మీకు కొత్తపట్నానికి దిశ మారుతుంది. ఈరోజు మెయిన్ రోడ్లు కూడా బీచ్ రోడ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక ఆలోచనతో వచ్చాం. బీచ్ రోడ్డు కూడా వచ్చింది అంటే మనకి ఫెసిలిటీస్ ఎక్కడికక్కడికి మనకి రోడ్డు అవకాశాలు ఎక్కడికైతే ఉంటాయో దాని అవకాశాలను బట్టి మనకి అక్కడ కంపెనీస్ కానీ ఏదో విధంగా రావడానికి మనకి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనకి పల్లిపాలెం వాళ్ళు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నేను ఒకటే చెప్తున్నా, పల్లిపాలెం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అది ఇక్కడే కాదు, అన్ని నియోజకవర్గాల సీ కోస్ట్లో ఉండే పట్టపాలెంలో ఎవరైతే ఉన్నారో ఎక్కువ % తెలుగుదేశంకే ఫేవర్గా ఉంటారు, తెలుగుదేశం వైపే ఉన్నారు. కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లేసి గెలిపించినవి ఉన్నాయి అక్కడంతా కూడా. కాబట్టి పట్టపాలెంలో వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి పడవలు కాదు, వాళ్ళకి పోయినసారి 14-19 చాలా ఇచ్చాం వాళ్ళకి సబ్సిడీ రేట్లో. ఆ టీవీస్ ఇచ్చాము, వాళ్ళు ఇచ్చాము, చాలా ఇచ్చాం. అవన్నీ కూడా ఇప్పుడు 6 నెలలే అయింది, 7వ నెలలో ఉన్నాం మనం. కాకపోతే వచ్చి ఉండే పరిస్థితి వసతులు కూడా చూసుకొని వసతుల ప్రకారంగా అది ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా తప్పకుండా మేము చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.